ఇది నా మధుసూదన్ గౌడ్ ప్రాణ త్యాగం చేసేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ. వాళ్ళు పైకెళ్ళి చూస్తున్నా, అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది. అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా అన్న? భరిస్తారా? అటువంటి వీరులకు పురుగు వచ్చినటువంటి గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చనా కొడుకుని ఇక్కడ అడ్డబెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోవడానికి, వాళ్ళకు సహకరించడానికి చెవులకెళ్ళి రక్తం కారణ లేదా? మా జితేందర్ అన్న, మా రామన్న, గోపన్న, మధుసూదన్ కూడా చూడాలనే లేదా అన్న? వాళ్ళు చస్తామని తెలుసన్న, వాళ్ళకు చనిపోతామని తెలుసన్న, చంపుతామని వార్నింగ్ ఇచ్చిరన్న, పోస్టర్లు వేసిరన్న, టైం, డేట్, ప్లేస్ డిసైడ్ చేసిరన్న. కానీ ఈరోజు నా జితేందర్ అన్న, నా మధుసూదన్ గౌడ్, నా రామన్న, గోపన్న జెండాని పెట్టి ఇంకా పోలేదన్న. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ అనేది. అటువంటి గడ్డ మీద నిర్ణయిస్తే ఎట్లుండాలన్నా? ఇస్తారా లేదా? ఇద్దామా లేదా? ఎత్తురన్న రెండు చేతుల పైకి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు గజగజ పడుతున్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట, ఓట్లు వేయద్దట. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట అన్న. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ. ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం. మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది. రామునికి ఓటైనా, రాముని వ్యతిరేకులకు ఓటైనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అరే ఊరికేనే వచ్చిందా అన్న రాముని గుడి? ఎంతమంది కరసేవకులు బలిదానమైరన్న? ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న? ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వపు ములాసింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని, ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా నా నరేంద్ర మోడీ ఆ కరసేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోనీ అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందువుకు చూపేటువంటి నా మోడీ, నరేంద్ర మోడీ అన్న. ఇక్కడ దయచేసి ఆలోచించండి. ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి అందరూ కూడా వారి స్వాగతం పలకాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి మన కమల నాథులు, గౌరవనీయులు, పెద్దలు, ప్రధానమంత్రి వర్యులు మన నరేంద్రుల వారు మన జగిత్యాల గడ్డ మీద కాలు పడుతున్న సందర్భంగా మీ అందరి పక్షాన వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మోదీ 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 మోడీ 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 మోదీ మోదీ మోదీ. భారత్ మాతాకి జై శ్రీరామ్.
జై శ్రీరామ్. మహిళలకు అండదండగా నిలుస్తూ మహిళలు శాసనం చేయాలని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఈ రోజు మనం నిజంగా ఈ రోజున ఇక్కడ సభ మీద శక్తి వందనం చేయాలి. ఆ నరేంద్ర మోదీ వరులకు మన సోదరుడిగా శక్తి వందన అభివాదం చేయాలి. మోదీ బీజేపీ జెండా మోదీ. భారత జాతిని ఏకం చేసినట్టి జెండా మోదీ అరే ఎత్తరన్న జెండా బీజేపీ జెండా భారత జాతిని ఏకం చేసిన